ఇంధన పొదుపుపై ప్రధాని మోదీ పిలుపు మేరకు కాన్వాయ్ను వదిలి సైకిల్పై విజయవాడలో తన క్యాంపు ఆఫీస్కు వెళ్లినట్టుగా మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇంధన పొదుపు కేబినెట్ సమావేశంలో ప్రజాప్రతినిధుల అవగాహన కల్పించాలన్న సీఎం చంద్రబాబు దిశానిర్దేశంతో కాన్వాయ్ పక్కన పెట్టినట్టుగా చెప్పారు. ఈ మేరకు పాలకుల నియోజకవర్గం ఎలక్ట్రిక్ బైక్పై పయనిస్తూ పలు గ్రామాల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రజలంతా ఇంధన పొదుపును పాటించాలంటున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించి వినియోగం తగ్గించాలని ఏదైతే భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునివ్వడంతో ఇదే నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే క్యాబినెట్ మీటింగ్లో మంత్రులకు కూడా ఏదైతే కీలకంగా ఏదైతే ప్రతి శుక్రవారం ప్రకటించడం కూడా ఇక్కడ జరిగింది. ఇదే నేపథ్యంలో ఏదైతే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన రోజునే సైకిల్ మీద 10 కిలోమీటర్లు ప్రయాణించిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో మనతో ఉన్నారు ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి. 10 కిలోమీటర్ల సైకిల్ మీద ప్రయాణించారు కదా, అలా ఇటు రాజకీయ నాయకులు కానీ వాహనదారులు కానీ ఏ సందేశం ఇవ్వదలుచుకున్నారు? మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక పిలుపిచ్చారు. మీ అందరికీ తెలుసు, ఇరాన్ను, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం సంబంధించినటువంటి డీజిల్, పెట్రోల్ మీద ఏ రకంగా అయితే ప్రపంచం మీద భారం పడుతూ ఉందో, అందులోనూ కూడా ప్రత్యేకించి మన భారతదేశంలో రూపాయి మారక ద్రవ్యం వినియోగం సంబంధించినటువంటి ఏ రకంగా పడుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఇవన్నిటిని కూడా గమనించి రేపు భవిష్యత్తులో మన భారతదేశంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, సంక్షోభం తలెత్తకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో. ఎందుకంటే మనందరం కూడా చూసాం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా ఏ రకంగా అయితే యూరోపియన్ మార్కెట్ దెబ్బతిందో, అటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అవగాహన చేసుకొని ముందు చూపుగా భవిష్యత్తు తరాల వారికి, భావి తరాల వారికి కాపుదారుగా ఉండాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు పిలిపించారు. డీజిల్, పెట్రోల్ సంబంధించిన వాడకం తగ్గించాలి, విద్యుత్ వినియోగం తగ్గించుకోవాలి, సాధ్యమైనంత వరకు ఖర్చులు దోబరా తగ్గించి పొదుపును పాటించాలి అని నరేంద్ర మోడీ గారు పిలిపివ్వడం, దానికి స్పందిస్తూ చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో అనేకమైన అంశాలను ముందుకు తీసుకొచ్చి ప్రతి ఫ్రైడే కూడా నో వెహికల్ డేగా పాటించాలని, అదేవిధంగా విద్యుత్తు కూడా పొదుపును పాటించేటువంటి విధంగా పబ్లిక్ని అవేర్నెస్ ఎడ్యుకేట్ చేయాలని, ప్రజాప్రతినిధులు కూడా ప్రజలకు ఆదర్శంగా ఉండాలి అని అంటే ముందు మన కాన్వాయ్లు కానీ ఎస్కార్ట్లు కానీ సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటూ ఇట్లా పబ్లిక్కి ఒక మెసేజ్ కూడా మన ప్రజాప్రతినిధుల నుంచే మనమే ముందు ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు గారు పిలిపివ్వడం క్యాబినెట్లో. అందులో భాగంగానే ఎవ్రీ ఫ్రైడే నో వెహికల్ డే అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నిన్న కూడా విజయవాడ మా క్యాంప్ ఆఫీస్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు క్యాంప్ ఆఫీస్ అంటే నివాసం దగ్గర పోలవరం నిర్వాసితులకు సంబంధించినటువంటి కార్యక్రమానికి సైకిల్ మీదే నిన్న మధ్యాహ్నం 10 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళి ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్ళీ రాత్రి 8 గంటలకి మళ్ళీ సైకిల్ మీదే తిరిగి మళ్ళీ నా క్యాంపు కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. అంటే అటు ఇటు కలిపి నిన్న 22 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళడం జరిగింది. అంటే పిఎం గారు కానీ సీఎం గారు కానీ ఒక ప్రజాప్రతినిధులుగా మనం చెప్పేటప్పుడు దాన్ని ఆచరణలో చేసి చూపిస్తేనే ప్రజలు కూడా ఆచరణ చేయడానికి ఒక సుగమ మార్గంగా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా చూశాను, 10 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ 20 కిలోమీటర్స్ మనం సైక్లింగ్ చేసి వెళ్తున్నప్పుడు చాలామంది పాసెంజర్స్ ఆటోల మీద వెళ్ళేవాళ్ళు కానీ, బస్సుల మీద వెళ్ళేవాళ్ళు, బైక్స్ మీద వెళ్ళేవాళ్ళు, ఓకే ఓ మినిస్టర్ గారు సైకిల్ మీద వెళ్తూ ఉన్నారు ఏంటి అని కారణం తెలుసుకున్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఓకే, ఈ పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలి, విద్యుత్ వినియోగం తగ్గించాలి, పొదుపుగా ఉండాలి, దాని గురించి ఇట్లాగా ప్రజాప్రతినిధులు వెళ్తూ ఉన్నారు, ఓకే దాన్ని కూడా రేపు మనం ఆచరణలో చేయాలి అంటే ఇట్లా ఒక సామాజికమైనటువంటి స్పృహ కల్పించాలని అంటే అది మనకి కష్టమైన. ఎందుకంటే నేను మధ్యాహ్నం 2:30కి 2కి నిన్న మండు టెండల్లో నిన్న సైకిల్ మీద, అందులో కూడా మీరు అందరూ కూడా చూసారు, పర్టికులర్గా ఓవర్ బ్రిడ్జి కూడా, ఎందుకంటే రోడ్డు మీద సైకిల్ తొక్కడం కొద్దిగా పర్వాలేదు కానీ ఓవర్ బ్రిడ్జ్ మీద సైకిల్ తొక్కగానే పైకి వెళ్ళాలంటే దిగేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఎక్కేటప్పుడు మండు టెండలో ఎంత కష్టంగా ఉంటుంది.
మళ్ళీ ఈవినింగ్ 8కి వచ్చేటప్పుడు చీకటిగా ఉంటుంది. అదేవిధంగా ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితిని నేను కూడా గమనించడం జరిగింది. అంటే వాటన్నిటినీ కూడా ఫేస్ చేసినా కూడా ఒక సాటిస్ఫికేషన్ అయితే మాకు కనిపించింది. ఎందుకంటే ఒక పబ్లిక్కి మెసేజ్ ఇచ్చేటువంటి విషయంలో ఆదర్శంగా స్ఫూర్తిగా మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపును ఆచరించామనేటువంటి సాటిస్ఫాక్షన్ ఉంది. ఖచ్చితంగా రేపు ఫ్యూచర్లో దీన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విధానంలో కార్యక్రమాలను కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా చేపట్టేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. అంటే ప్రధానంగా ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలో కూడా మీరు శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈరోజు కూడా మీరు ఎలక్ట్రికల్ వెహికల్ మోటార్ సైకిల్ మీద మండు ఎండలో కూడా ఈరోజు కూడా మీరు ఉదయం నుంచి కూడా ఉన్నారు. దీని మీద మీరేమంటారు? అంటే నేను ఈ రోజనే కాదు, మొదటి నుంచి కూడా, అంటే రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి కూడా పెద్దగా ఆడంబరాలకి వెళ్ళేటువంటి వ్యక్తిని కాదు. అందుకే నేను 3వసారి ఎమ్మెల్యేగా, అంటే ఈ 15 సంవత్సరాలు 3 times ఎమ్మెల్యేగా కానీ, ఈవేళ మంత్రిగా కానీ, ఈవేళ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నా కాన్వాయ్ని కూడా నేను ఒక 2-3 months చూసిన తర్వాత ఎదర కాన్వాయ్ వాడు కుయ్యి కుయ్యమని సౌండ్ చేసుకుంటాం, ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరికి వచ్చేటికి ముందే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉన్నటువంటి పోలీస్ని అలర్ట్ చేసి అక్కడ ట్రాఫిక్ ఆపడం ఇవన్నీ నేను గమనించాం. అంటే ఇట్లా ఒక మినిస్టర్గా మనం ఇట్లా కాన్వాయ్ పెట్టుకుని అందరినీ మన వైపు చూసుకుని అక్కడ సిగ్నల్స్ దగ్గర కూడా ఒక్క 2 minutes 3 minutes ఆపుతుంటే 300 మీటర్లు ఆగిపోతుంది. నేను చూశాను అవన్నీ కూడా. అందుకే ఆ రోజే కాన్వాయ్ మాకు అవసరం లేదు, మీకు నమస్కారం అని చెప్పి ఆ రోజునే ఎస్కార్ట్ను కూడా నేను ఆపేయడం జరిగింది. అదేవిధంగా కాన్వాయ్ కూడా నాకు పెద్దగా ఎప్పుడు, ఎందుకంటే యాజ్ ఏ మినిస్టర్గా నేను, అదేవిధంగా నాకు ఒక కారు, ఎందుకంటే పిఏలు ఒక గన్మెన్ 2 ఉన్నారు కాబట్టి ఇంకా తప్పదు. కాబట్టి ఈ 2 కార్ల మీద ఎక్కడికైనా ఏ జిల్లా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎస్కార్ట్ లేకుండానే పోతూ ఉన్నాం. ఒక్కొక్కసారి ఎస్కార్ట్ వాళ్ళ జాగ్రత్తల దృష్ట్యా వచ్చినా కూడా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి నేను మళ్ళీ పంపించేస్తూ ఉంటాం. అంటే ఈ రకంగా ఈ రోజైనా కదా, మొదటి నుంచి కూడా ఆ రకంగా అలవాటు. అదేవిధంగా ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు కూడా జనరల్గా ఇతరత్ర ఫ్లైట్స్ కానీ ఇట్లాంటి అందుబాటులో ఉన్నప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు నేను ఎక్కువ ట్రైన్స్లో కానీ, లేకపోతే బై రోడ్డు కార్లో టైము ఉంటే బై రోడ్డు కార్లో వెళ్తాం. ఏదైనా అవకాశం ఉంటే ట్రైన్లో కూడా నేను జర్నీ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఈ రోజైనా కదా, ఫస్ట్ నుంచి అది నాకు అలవాటైన విషయం. అదేవిధంగా మాకు కూడా, ఎందుకంటే మేము గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి డిపార్ట్మెంట్ పరంగా స్టార్ హోటల్స్లో కూడా రూమ్స్ పెడతారు జనరల్గా, కానీ వాటికి కూడా పెద్దగా ఇష్టపడకుండా సాధ్యమైనంత వరకు అక్కడ వెళ్ళిన ప్లేస్లో ముందు ఏదైతే గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కనుకుంటే 100% ఆ గెస్ట్ హౌస్లోనే, అంటే ప్రభుత్వ అతిథి గృహంలోనే దిగడానికి, ఆ ప్రభుత్వ అతిథి గృహంలో ఉండడానికే ప్రయత్నం చేస్తాను ఎప్పుడు కూడా. దీని ద్వారా మన ఎకానమీని మనం కాపాడుకుంటే రేపు భవిష్యత్తులో భారతదేశం అనేది ఒక అత్యంత దృఢమైనటువంటి దేశంగా మారుతుంది. కాబట్టి ఆ రకంగా ప్రజలందరూ కూడా సహకరించి రేపు దేశ ప్రధాని మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు, వీరు ముగ్గురు ఇచ్చినటువంటి పిలుపుని రేపు భవిష్యత్తులో ప్రజలు కూడా ఆచరణలో తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఒక స్ఫూర్తిగా నిలిచేటువంటి విధంగా ఈ పొదుపును పాటించాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రజలందరినీ కూడా మీ యొక్క ప్రైమ్ 9 నుంచి కూడా విజ్ఞప్తి చేస్తాను. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏదైతే డీజిల్ పెట్రోల్ వాడకంతో పాటు విద్యుత్ను కూడా పొదుపుగా వాడుకోవడం వల్ల దేశంలోనే భారతదేశం నెంబర్ 1 స్థానంగా కూడా ఎదుగుతుందని అయితే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు గారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్తో ప్రసాద్, ప్రైమ్ 9 న్యూస్, పాలకొల్లు.